హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షర్నెస్ అండి. సో ఈరోజు ఉప్పాసులు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. దీన్ని ఒట్టి తినకలు అంటారు, మా సైడ్ వచ్చి ఉప్పాసులు అంటారు. ఇది 1 year దాకా స్టోర్ అయ్యేది అనమాట. ఎప్పుడైతే 1 మ్యాట్లు కట్ చేస్తామో అప్పుడు స్టోరింగ్ అనమాట. దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ అన్ని యాడ్ చేసి స్టోర్ చేసేది అనమాట. ఫస్ట్ ప్రాసెస్ వచ్చి మనము దీన్ని సపరేట్గా బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. దాంట్లో టమాటో, అలసందలు, 1 ఆనియన్, పసుపు, కారం అన్నీ యాడ్ చేసుకొని 1 to 3 విజల్స్ వస్తే నీకు బాగా టెండరీ జ్యూసీగా ఉంటుంది అనమాట ముక్క. ఎందుకంటే చాలా రోజులు డ్రై అయి ఉంటుంది కాబట్టి. సో సపరేట్ ప్యాన్లో కొంచెం ఆయిల్, పోపు దినుసులు, వడియం కూడా యాడ్ చేస్తాము. సో ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయవచ్చు. దాంట్లో కర్రీ లీవ్స్ అన్నీ యాడ్ చేసి మళ్ళీ ఇంతకుముందు ఉడకబెట్టిన దాన్ని మళ్ళీ దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం అనమాట. ఇది మనం పులుసు లాగా పెడుతున్నాం కర్రీ కాబట్టి వాటర్ అనేది 1 glass ఫుల్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసి తర్వాత మళ్ళీ చిల్లీ పౌడర్ దాంట్లో తక్కువ ఉంది కాబట్టి నేను మళ్ళీ యాడ్ చేయాల్సి వచ్చింది. సో మన స్పైస్ తగ్గట్టు అనమాట. చిల్లీ పౌడర్ యాడ్ చేసాము, తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలన్నమాట, సర్వ్ చేయాలి. ఇది మనము రీప్లేస్ కూడా చేయొచ్చు అనమాట. అలసందల బదులు మనము బఠానీస్, పీస్, మీ ఇంట్రెస్ట్ వచ్చినవి మళ్ళీ గార్లిక్ బాగా దంచడం వల్ల అరోమా అనేది, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో అన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత మనము ఫెనుగ్రీక్ లీవ్స్, అది మేతి అన్నమాట. సో అది కూడా మనము లాస్ట్ గార్నిష్గా యాడ్ చేస్తామన్నమాట. యాడ్ చేసిన తర్వాత అంతే సర్వ్ చేసుకొని తినడం అంటే ఎంతో టేస్టీకరమైన ఫేమస్ అనమాట. రాయలసీమలో రెడీ టు తినకల పులుసు రెడీ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, షేర్, కమెంట్.